హాయ్ అండి. మేమైతే ఈరోజుకు ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. అత్తయ్య వాళ్ళు ఊరు నుండి వచ్చేసారు. అత్తయ్య వాళ్ళకి ఎయిర్పోర్ట్ చూపిద్దామని మేము ఎయిర్పోర్ట్కి అత్తయ్య వాళ్ళతో పాటుగా మేము కూడా వచ్చేసాము. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత కలకలలాడుతుందో. ఇప్పుడు మేమైతే డిపార్చర్లో ఉన్నామండి. ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్కి ఏరో ప్లాజాలో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందండి. ఆ ఈవెంట్ ఏంటిది అనేది నేను లాస్ట్ వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తానండి. డిపార్చర్ నుండి మేము కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మా బిన్ అయితే క్రిస్మస్ ట్రీ చూసి అటువైపుగా వెళ్తున్నాడు. తనతో పాటే మేము అది చూద్దామని ఎగ్జైటింగ్గా వెళ్ళామండి. మేమైతే ఇప్పుడు డిపార్చర్లో ఇంటర్నేషనల్ సైడ్ వైపు దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూసారా ఈ ట్రీని ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది ఎవ్రీ క్రిస్మస్కి ఇలా ఎయిర్పోర్ట్ని ఇంత బాగా డెకరేట్ చేస్తారు. అంటే చాలాసేపు స్పెండ్ చేసాము. ఫొటోస్ కూడా దిగాలనిపించింది, కానీ మాకు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రీ లేదండి. ఓన్లీ విజిటర్స్కి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. మా వారు ఏదో విధంగా ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తారు కాబట్టి మేము సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళేసామండి. అక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా దిగినాం. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో ఆ ట్రీ డెకరేషన్ కానీ అక్కడ విజిటర్స్ ఎంత బాగా ఉందో. ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుందండి. ఇంకా కింద ఏరో ప్లాజాలో అయితే ఈవెంట్ చాలా బాగుంటుంది. అది మీరు వీడియో ఎండింగ్లో చూద్దురు. కానీ ఇక్కడ ఫొటోస్ అన్నీ బాగా దిగి చాలా బాగా ఎంజాయ్ చేసి మేము డిపార్చర్ నుండి కిందికి అరవైల్ సైడ్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఈ వెళ్ళడానికి ఎస్కలేటర్ యూజ్ చేయాలి. అప్పుడు చూడండి మా అత్తయ్య వాళ్ళు బాగా భయపడుతున్నారు. పిల్లలు అయితే అస్సలు భయపడడం లేదండి. మేము కిందికైతే ఎస్కలేటర్ మీద నుండి దిగేసాము. చూడండి మా వెనకాల మా పాప వస్తుంది. అత్తయ్య గారు ఎత్తుకుంది మా చిన్న కూతురండి. అరవైల్ కిందికి వెళ్తున్నామండి. ఇప్పుడు అక్కడ చూడండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో చూడడానికి ఎన్నో ఉంటాయండి. ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి మంచిగా చూడండి. ఎయిర్పోర్ట్ని నిజంగా ఎంత చూసినా కానీ అసలు తనివి తీరదు. ఎప్పుడు జనంతో కలకలాడుతూ ఉంటుంది. చూసారా ఈ ఫౌంటైన్ ఎంత బాగుందో. ఇక్కడ మా పిల్లలు అయితే పరుగులు పెట్టారండి అక్కడ వైపుగా. అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాము. చూడండి అక్కడ ఎంత బాగుందో ఫౌంటైన్, వాటర్ ఫాల్స్ ఎంత బాగుందండి. లాస్ట్ టైం కూడా వచ్చామండి. అప్పుడు డే టైంలో వచ్చాము. ఆ టైంలో ఇది ఆన్ చేసి ఉండదు. ఎవ్రీ నైట్ టైంలోనే ఇది ఆన్ చేసి ఉంటుంది. ఎప్పుడైనా మీకు కనుక ప్రోగ్రామ్ ఎప్పుడు చూడాలి, ఏదైనా ఎయిర్పోర్ట్ ప్రోగ్రామ్ ఉంటే కనుక నైట్ టైంలో రావడానికి ట్రై చేయండి. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉన్నాయో. లైటింగ్స్, వాటర్ ఫాల్స్, పిల్లలైతే బాగా అక్కడే కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేసామండి. పిక్స్ దిగుకుంటూ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు ఇక్కడే గడిపామండి. మా వాళ్ళైతే ఎంతో ఎగ్జైటింగ్గా చూస్తున్నారు కదండి. వాటర్ ఫాల్స్ అలా వీటి నుండి అటు వాటర్ వెళ్ళడం ఎంతో బాగుంది. ఇటువైపు మేము నీలోఫర్ వైపు వస్తున్నామండి. అక్కడ చూడండి ఇది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో. ఇక్కడ చూసారా షుగర్ క్యాండీ కనిపిస్తుంది. మా పాప అక్కడే ఆగి నాకు షుగర్ క్యాండీ కావాలని మారం చేస్తుంది. కానీ మేము ఏదో ఒకలాగా నచ్చ చెప్పి మా పాపని అటు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉందంటే అరవైల్ అండి. ప్యాసింజర్స్ వచ్చేవాళ్ళు ఇక్కడ నుండే బయటకు వెళ్తారు. చూడండి ఒకసారి మీకు కూడా ఇన్ఫర్మేషన్గా. ఇప్పుడు మేమైతే ఏరో ప్లాజాకి వెళ్ళాలంటే మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కాలండి. ఇప్పుడు పెద్ద టాస్కే అత్తయ్య వాళ్ళకి, కానీ ఈసారి కొంచెం తేలిగ్గానే దిగేశారండి. చూడండి ఎంత బాగా నవ్వుకుంటూ వచ్చేస్తున్నారో. ఒకసారి అలవాటు పడిందంటే ఎవరైనా అంతే కదండి. వాళ్ళు ఈసారి అయితే కొంచెం భయంగా లేకుండా వచ్చేసారు. చూడండి ఇదైతే ఏరో ప్లాజా ఎంత అద్భుతంగా ఉంటుందో. చూడ్డానికి రెండు కనులు చాలట్లేదండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే దీన్ని చూడండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ రత్నదీప్ ఉండేదండి, ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు కొంచెం స్పెషల్గా ఇక్కడ స్టార్ బక్స్ అండ్ క్రీమ్ స్టోన్ కూడా ఉందండి. కొత్తగా ఇవి స్టార్ట్ చేశారు.
ఇప్పుడు చూడడానికి ఎంతో మేము ఏరో ప్లాజాకి వెళ్తున్నామండి. అక్కడ చూడండి ట్రీ డెకరేషన్ ఎంత బాగుందో. అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అక్కడ ఈవెంట్ కూడా జరుగుతుంది. పబ్లిక్ కూడా ఎప్పుడు కానీ ఏరో ప్లాజాలోనే ఎక్కువగా ఉంటారు. ఇది క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అండి. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి ఇంత బాగా డెకరేట్ చేస్తారు. ఏ ఫెస్ట్కైనా ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. అది జిఎం వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం ఆ ఈవెంట్ని కూడా క్లియర్గా చూడొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు మేము ఆ ట్రీ దగ్గర చాలా పిక్స్ తీసుకున్నాము. ఇక్కడే మా పిల్లలకి చిన్న సర్ప్రైజ్ కూడా ఉందండి. అదేంటో చూడండి. మేము ఇలా చూస్తూ ఉంటే మా పిల్లలైతే భలే పోజులు ఇచ్చారండి ఫొటోస్కి. చూడండి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాను కదండి ఇంతసేపు ఈవెంట్ అని, అదే ఈ ఈవెంట్ బాగా చేశారండి. సాంగ్స్ అయితే ఎంత బాగా పాడారో వాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఉంటుందండి ఇలాంటి సెలబ్రేషన్స్ ఇక్కడ. ఈ ఈవెంట్లో ఒక గేమ్ కూడా కండక్ట్ చేశారండి. ఆ గేమ్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అది మీరు ముందు వీడియోలో చూస్తారు. ఇక్కడ లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి. వీళ్ళే మాకు గేమ్స్ని కూడా కండక్ట్ చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. నాకైతే చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేయాలి అనిపించింది. కానీ పిల్లలు సతాయించడంతో నేను గేమ్ మధ్యలోనే స్కిప్ అయిపోయానండి. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఆ గేమ్స్ ఏంటనేవి మీకు కూడా అర్థమైపోతాయి. కానీ నేను అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలండి. ఒక గేమ్లోనే పార్టిసిపేట్ చేశాను. అది మీరు కూడా చూస్తారు ఇప్పుడు. వాళ్ళు అక్కడ ఒక సాంగ్ని కూడా పాడుతున్నారండి. ఆ ఆడియోని మీరు కూడా ఒకసారి వినేయండి. అక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంటే మా పాప మమ్మల్ని క్రిస్మస్ తాతని చూపించింది. ఎందుకో తాత పిల్లలకి అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాడు. అందుకోసం అతని దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తీసుకోవడమే కాదండి, ఫొటోస్ కూడా దిగింది. అదే మన క్రిస్మస్ తాత మా పాపని ఎత్తుకున్నారండి. క్రిస్మస్ తాతతో పాటు మా పిల్లల ఫోటో ప్రోగ్రాం కూడా అయిపోయింది. క్రిస్మస్ తాతతో ఫొటోస్ కూడా దిగేసి చాక్లెట్ ఉంటే ప్రోగ్రామ్ జరిగింది. మేము ఇలా ఈవెంట్ ఎంజాయ్ చేస్తుంటుంటే మా ఆయన కేఎఫ్సీకి వెళ్ళి గ్రాండ్ మీల్ తీసుకొని వచ్చారు. మా ఆయన ఏవియేషన్లో వర్క్ చేస్తారని అక్కడ డిస్కౌంట్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారేమో అండి. ఏముండదు. ఎవరికైనా అక్కడ వర్క్ చేసే వారికైనా ఎవరికైనా విజిటర్స్కైనా ఎలాంటి వారికైనా సేమ్ కాస్ట్ ఉంటుందండి. మా పిల్లలు మేమైతే బాగా లాగించేసాము చికెన్. చూడండి పిల్లలు నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ అత్తయ్య వాళ్ళైతే చికెన్ తినకుండా సాఫ్ట్ కూల్ డ్రింక్ తీసుకున్నారండి. చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము మధ్యలో అక్కడ క్లిప్ కొట్టేసామండి. ఎంత పెద్ద పాపకైతే ఈ కేఎఫ్సీ కూడా అస్సలు ఇష్టం లేదండి. కొంత ఇవన్నీ ఇష్టం లేనట్టు ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తుంది. ఎంత చెప్పినా వినడం లేదండి. సాస్ బాగా లాగించేసుకుంటున్నాం అనేది
మా చిన్న పాపని మా మామయ్య గారు అయితే కూల్ డ్రింక్ తాగిపిస్తున్నారు, తను చికెన్ ఇష్టంగా తినకపోతే. మా పెద్ద పాపని ఇలాగ బుజ్జగించి ఇప్పుడైతే ఒక లెగ్ పీస్ ఇచ్చేసాను, తింటుంది. తనకి ఓన్లీ లెగ్ పీసే కాదండి, సాస్తో కావాలంటే అప్పుడు నేనే సాస్ ఇస్తున్నాను. పిల్లలు నిజంగా ఎంత మారం చేస్తారో, ఇల్లు బయటికి వెళ్ళామనేది తెలియదు కదండి. ఎంతైనా వాళ్ళు పిల్లలు కాబట్టి అంతే, ఇంకా అల్లరి చేస్తారు. ఇంకా వాళ్ళకి నచ్చింది మనం ఇప్పించాల్సిందే. ఇది సరిపోనట్టు ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం పేచి వేస్తుంటే ఐస్ క్రీమ్ కావాలి అని ఏడుస్తుంది. ఆ కండిషన్ మీద అలా తినేస్తుంది. మా కూతురికి సాస్ అంటే చాలా ఇష్టం, అందుకని సాస్తో చికెన్ మంచిగా లాగించేసిందండి. అండ్ డ్రింక్ను కూడా తాగుతూ బాగా ఎంజాయ్ చేసిందండి మా నియగాడు. మా పాపే కాదండి, మేము కూడా అలా ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ చికెన్ని లాగిస్తూ కూల్ డ్రింక్స్తో బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా బయటకు వెళ్తే ఒక్కొక్కసారి ఆనందమే వేరు. నేను ఇక్కడ గేమ్ వాళ్ళు ఇక్కడ ఈవెంట్లో గేమ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కదండి, నేను అందులోనే పార్టిసిపేట్ చేశాను. ఈ గేమ్లో ఎండింగ్ వరకు అయితే లేను, పిల్లలు బాగా సత్తాయిస్తే అక్కడ చిన్న పాప బాగా ఏడిస్తే నేను మధ్యలోనే వెళ్ళిపోయానండి. కానీ ఈ గేమ్ చాలా వరకు ఇంట్రెస్టింగ్గా భలే ఉందండి. ఆడినంతసేపు ఎంతో ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడ నేను ఆడిన గేమ్ ఏంటో కాదండి, వాళ్ళు ఒక సాంగ్ ప్లే చేస్తూ ఉంటారు. సాంగ్ ప్లే చేసినంతసేపు మనం రౌండ్గా చిన్న డ్యాన్స్ స్టెప్లతో అలా ఎంజాయ్ చేస్తూ ఉండడమే. తర్వాత వాళ్ళు ఒక నంబర్ చెప్తారు, వాళ్ళు ఏ నెంబర్ అయితే చెప్తారో ఆ నంబర్ చెప్పినప్పుడు మనం స్ప్లిట్ అయ్యి వాళ్ళు ఎంత నెంబర్ చెప్తారో ఆ నెంబర్కి గ్రూప్గా యాడ్ అవ్వాలి. ఈ గేమ్ లాస్ట్ వరకు కంటిన్యూ చేసే వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. కాకపోతే నేను మధ్యలోనే వచ్చేసాను, మా చిన్న పాప బాగా ఏడ్చింది, సో అందువల్ల మధ్యలోనే వచ్చేసానండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు మేము బాగా ఎంజాయ్ చేసామండి, బాగా ఆడుతూ తింటూ KFCతో ఎంజాయ్ బాగా భలే చేసాము. చూడండి 사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 사랑해 낮에는 너만큼 따사로운 걸 사랑해 커피 식기도 전에 원샷 때리는 사랑해 밤이 오면 심장이 터져버리는 사랑해 그런 사랑해 아름다워 사랑스러워 మేము ఇలా గేమ్ ఆడుతూనే మధ్యలోనే వచ్చేసానండి. ఇంతలోపే మా ఆయన మెక్డొనాల్డ్స్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. మా పెద్ద పాప ఐస్ క్రీమ్ ఇప్పించే వరకు భలే బాగా మారం చేసిందండి. ఇంకా చికెన్ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేసామండి. చూడండి మళ్ళీ అదే ట్రీ దగ్గరికి వచ్చి మేము మళ్ళీ ఆ ఫొటోస్ దిగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. కానీ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కూడా కొంచెం అన్నీ చూపించినట్టుగా ఉంటుంది. వాళ్ళకు కూడా పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి వీళ్ళ ఎంజాయ్కి వీళ్ళ ఆటలకి అసలు హద్దులు లేవండి. లగేజ్ కార్డ్ తీసుకొని దానిపైన ఎక్కి భలే ఆడుకున్నారు పిల్లలు. ఒకరు వెనకాల ఒకరు కూర్చొని, వెనకాల నెట్టేది నేనే అండి, ఇంకా పిల్లలు ఆడుతుంటే మనమే కదా అండి వాళ్ళని ఆడిపించాల్సింది. నేను కూడా పిల్లలతో పాటే బాగా ఎంజాయ్ చేశానండి. ముందాలు చెప్పవా నువ్వు? ఇక్కడ కూడా పిల్లలు వదిలేరండి, పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూడా భలే ఆడుకున్నారు. చూడండి మీరే ఎంత బాగా ఆడుకుంటుందో మా పాపనైతే. ఈ అసెంబ్లీ ఏరో ప్లాజాకి ఫ్రంట్ సైడ్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా దానికి ముందు పార్కింగ్ ఉంటుంది, అక్కడ చెట్లు ఇంకా వాటర్ ఫౌంటైన్ అవన్నీ వీడియోలో వస్తాయి, మీరు ఒకసారి చూడండి. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా బాగా అలసిపోయారు. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయి స్టార్ బక్స్ నుండి అరవేల్కి వద్దామని అక్కడ చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చేసింది.
ఈసారి ఇంకా ఎవ్వరం భయపడలేదండి, నార్మల్గా ఎక్కేసి వచ్చేస్తూనే ఉన్నాము. చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్ను చూస్తూ ఉంటే ఎంతో, అసలు ఏ టైంకి వెళ్ళాము ఎప్పుడు వెళ్ళాము అనేది టైమే మనకు తెలియదండి. ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు మనకి డే అండ్ నైట్ కంపారిజనే ఉండదు. ఏ టైం ఎనీ టైం చూసినా మనకి ఎయిర్పోర్ట్ జనాలతో కలకల్లాడుతూనే ఉంటుందండి. ప్రయాణికులతో ఎప్పుడు కానీ ఎయిర్పోర్ట్ డే నైట్ అనేది అసలు ఎలాంటి తేడా లేకుండా సందడిగా ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఒకే ఒక సాడ్ ఏంటంటే, మనం సెండ్ ఆఫ్ వేయడానికి వస్తాం కదండి, అప్పుడు వాళ్ళని చూడాలి, వాళ్ళలోని అసలు చెప్పలేమండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా బాధపడుతూనే ఉంటారు. సెండ్ ఆఫ్ ఇవ్వలేకపోతారు, వాళ్ళని వదలలేక అసలు ఎంత బాగా బాధపడతారో వాళ్ళు, అసలు నిజంగా చెప్పడానికి అవి మాటలు సరిపోవండి. మళ్ళీ నీలోఫర్కి అయితే కనిపించేసిందండి. అక్కడ మళ్ళీ టీ తాగుదాం అనేసరికి ఇంకా మా వారు ఐస్ క్రీమ్ వెంటనే కాఫీ అని అనేసరికి అక్కడ నుండి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళాలి కదా, అప్పటికే పిల్లలు కొంచెం టైర్డ్ అయిపోయారు. వెళ్తున్నాము ఇంకా. ఇప్పుడు మేము ఉంది అరవేల్ అండి. మళ్ళీ ఇప్పుడు ఈ అరవేల్ నుండి మళ్ళీ డిపార్చర్కి వెళ్ళి అక్కడ నుండి మేము క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతాం. చూడండి ఇలా సాగిపోయింది మా ఎయిర్పోర్ట్లో మా జర్నీ అనేది. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వ్లాగ్స్ కోసం ఆరా సిస్టర్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మాతో పంచుకోండి. మా ఇద్దరు పిల్లలు చూడండి అసలు భయపడడం లేదు, వాళ్ళకి ఎస్కలేటర్ అంటే కూడా భయం లేదు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మా బిన్నుతో సహా. పిల్లల ఆనందమే వేరండి నిజంగా. చూడండి బాగా చెప్తున్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఏదో వీడియో కోసం అలా ఊపారు కానీ అక్కడే ఆడుకుందామని చాలాసేపు గమారం చేశారు. ఇంకా లేట్ అయిపోయింది కదండి, ఇంకా మేము క్యాబ్లో అయితే ఇంటికి వచ్చేసాము.